హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సిలో వచ్చే జీకే టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక నుంచి డైలీ జీకే బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటికి ఉపయోగపడతాయి. అలాగే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరిగే డిఎస్సిలో జీకే ఉంటుంది కదా, సో దానికోసమని వీడియోస్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ బిట్స్ కూడా మీరు ఒక్కొక్క దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. తెలిస్తే ఆన్సర్ సింగపూర్. ఆన్సర్ సింగపూర్ అండి. ఆసియా ఖండంలో చిన్న దేశం సింగపూర్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కాశీ మరియు గారో తెగలు ప్రధానంగా నివసించేది. ఈ కాశీ గారో తెగలు ఏ రాష్ట్రంలో నివసిస్తారు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ మేఘాలయ. మేఘాలయలో కాశీ గారో కొండలు ఉంటాయి, అలాగే తెగలు కూడా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మేఘాలయ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. దక్షిణ భారతంలో అతిపెద్ద లేదా పొడవైన నది ఏది? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ 1 గోదావరి. గోదావరి నదిని దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది లేదా అతి పొడవైన నది కూడా అంటారు. దక్షిణ గంగా, వృద్ధ గంగా అని గోదావరికి పేర్లు ఉన్నాయి. చూడండి, దక్షిణ భారతదేశంలో అతి పెద్దది మరియు పొడవైనది వృద్ధ గంగా, దక్షిణ గంగా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. డోగ్రీ భాషను మాట్లాడే ప్రాంతాలు. డోగ్రీ భాష ఏ ఏ ప్రాంతాల్లో మాట్లాడతారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూలో డోగ్రీ భాషను ఎక్కువగా మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉన్న దేశం ఏది? ఆన్సర్ని కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయండి. ఆన్సర్ నెంబర్ కూడా వేయండి. ఆన్సర్ వెనిజులా. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఎక్కడుంది? వెనిజులా దేశంలో ఉంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. విస్తీర్ణంలో జనాభాలో ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ఆన్సర్ని కామెంట్ చేయండి. వాటికన్ సిటీ. వాటికన్ సిటీ చాలా చిన్న దేశం విస్తీర్ణంలో, జనాభాలో. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ప్రపంచంలో 60% పైగా సరస్సులు గల దేశం. సరస్సులు ఉన్న దేశం, ఎక్కువగా సరస్సులు ఉన్నాయి ఎక్కడ? కెనడా. 60% పైగా ఉన్నాయంట సరస్సులు ఎక్కువగా. అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. బ్యాంకాక్ ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ చావో ప్రయా. నదీ తీర నగరాలు ఇంపార్టెంట్ టాపిక్ అండి జీకేలో. అంటే ఏ నగరం ఏ నది ఒడ్డున ఉంది, ఏ దేశం ఏ నది ఒడ్డున ఉంది, ఏ జిల్లా ఏ నది ఒడ్డున ఉంది, ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అవి ఒకసారి చూసుకోండి. నదీ తీర నగరాలు అని ఉంటుంది టాపిక్. సో ఇది కూడా ఇంపార్టెంట్. బ్యాంకాక్ ఏ నది ఒడ్డున ఉంది? చావో ప్రయా. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సెయిన్ నది ఒడ్డున ప్యారిస్ ఉంది. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్. రోమ్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ టైబర్ నది ఒడ్డున రోమ్ ఉంది. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్. టోక్యో ఏ నది ఒడ్డున ఉంది? జపాన్ రాజధాని అయిన టోక్యో ఏ నది ఒడ్డున ఉంది అంటే ఆన్సర్ అరకావా. అలాగే డార్లింగ్ ఏ నది ఒడ్డున ఉంది? సిడ్నీ. ఆస్ట్రేలియాలో సిడ్నీ అనే నగరం ఉంది కదా, అది డార్లింగ్ నది ఒడ్డున ఉంది. అలాగే పొటమాక్ ఎక్కడ ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికా దేశ రాజధాని, యుఎస్ఏ రాజధాని ఏంటండి? వాషింగ్టన్ డీసీ. ఆ వాషింగ్టన్ డీసీ అనేది ఈ పొటమాక్ నది ఒడ్డున ఉంది. పొటమాక్ నది ఒడ్డున వాషింగ్టన్ డీసీ ఉంది. చూసుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్. డీజిల్ లోకోమోటివ్ తయారు చేయు యూనిట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వారణాసి. రైలుకి సంబంధించిన ఒక్కొక్క దగ్గర తయారు చేస్తారు కదా, సో డీజిల్ లోకోమోటివ్స్ ఎక్కడ ఉంటే వారణాసి. అలాగే ఇక్కడ బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్లు కూడా తయారవుతాయి. వాటి కోచ్లు కూడా తయారవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చిత్రాంజలిలోనే ఏం తయారవుతాయి అంటే ఎలక్ట్రిక్ రైల్ ఇంజన్లు తయారవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్. తారాపూర్ ఉన్న రాష్ట్రం ఏది? తారాపూర్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్. ఏ జిల్లా నుంచి స్వర్ణముఖి నది ఉద్భవించింది? స్వర్ణముఖి నది ఎక్కడ ఉద్భవించింది అంటే ఆన్సర్ చిత్తూరులో ఉద్భవించింది. నెక్స్ట్ 15th క్వశ్చన్. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
8848 మీటర్లు అనమాట. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్, ఇథియోపియా యొక్క పాత పేరు. పాత పేర్లు కొత్త పేర్లు ఉంటాయి కదా, ఒక నగరానికి లేదా ఒక ప్రాంతానికి పాత పేరు కొత్త పేరు అనే టాపిక్ ఉంటుంది జీకేలో. సో అది ఒకసారి చూడండి. అది కూడా ఇక్కడ ఇథియోపియా పాత పేరు అబిసీనియా చూడండి. నెక్స్ట్ 17th క్వశ్చన్, కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టాల మధ్య ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ కొల్లేరు సరస్సు. కృష్ణా గోదావరి మధ్య ఉన్న సరస్సు ఏంటి? కొల్లేరు సరస్సు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నదీ తీరం అత్యధిక నీటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆన్సర్ గంగా. గంగా నది ఎక్కువ నీటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గార్లాండ్ కెనాల్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో నదులను కలుపుతుంది? ఆన్సర్ తూర్పు మరియు పశ్చిమ భారతదేశాన్ని కలుపుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో ప్రఖ్యాతిగాంచిన ఒక సరస్సు యొక్క ఉత్తర తీరం అత్యధిక విలువైన రాగి నిధులతో సమృద్ధిగా ఉంది మరియు అది సి ఆకారంలో కనిపిస్తుంది. అది ఏది? ఆన్సర్ కజకిస్తాన్లోని బుల్కాష్ సరస్సు. ఇది సి ఆకారంలో కనిపిస్తుంది. అలాగే అక్కడ రాగి నిధులు ఎక్కువగా ఉంటాయంట. బుల్కాష్ సరస్సు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పనామా కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం. పనామా కాలువ అట్లాంటిక్ మరియు పసిఫిక్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, యుఎస్ఏలోని ఫిలడెల్ఫియా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ డెలవేరీ. అలాగే ఇక్కడ హడ్సన్ న్యూయార్క్ అనేది హడ్సన్ నది ఒడ్డున ఉంది. టైబర్ రోమ్, డార్లింగ్ సిడ్నీ చూసుకోండి. సిడ్నీ, డార్లింగ్, రోమ్, టైబర్, న్యూయార్క్, హడ్సన్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ సబర్మతి నదీ తీరాన అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ అనే రెండు పట్టణాలు ఉన్నాయన్నమాట. చూడండి, ప్రీవియస్ వీడియో చేశాను కదా నదీ తీర నగరాలు. ఆ టాపిక్ చూసిన తర్వాత ఈ బిట్స్ అనేవి చేయండి. ఎన్నో వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? అయోధ్య నగరం ఆన్సర్ సరయు. సార్ అని కోడ్ చెప్పాను కదా నదీ తీర నగరాల క్లాస్లో. సో ఆన్సర్ అయోధ్య నగరం సరయు నదీ తీరాన ఉంది. అండ్ నెక్స్ట్, కటక్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? కటక్ ఆన్సర్ మహానది ఒడ్డున కటక్ అనే పట్టణం ఉంది. ఇవి ఒడిస్సాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది? హరిద్వార్ ఆన్సర్ గంగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది? ఇది అందరికీ తెలిసిందే. ఆన్సర్ కృష్ణా నది ఒడ్డున విజయవాడ ఉంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని జీకే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అన్ని వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్.